ప్రతి ఎయిర్‌పోర్ట్‌కి ఒక రన్‌వే ఉంటుంది. కానీ కొన్ని ఎయిర్‌పోర్ట్స్‌కి ఒక హిస్టరీ కూడా ఉంటుంది. ప్రతి బిల్డింగ్‌ని కాంక్రీట్‌తో కట్టొచ్చు. కానీ ఒక రీజియన్ ఫ్యూచర్‌ని మాత్రం విజన్‌తో మాత్రమే నిర్మించగలం. బే ఆఫ్ బెంగాల్ ఒడ్డున, ఆంధ్రప్రదేశ్ ఉత్తరాన ఒక చిన్న గ్రామం భోగాపురం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ పేరు ఆ ప్రాంతం వాళ్ళకి తప్ప చాలా మందికి తెలీదు. కానీ ఈరోజు అదే భోగాపురం ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడినప్పుడు ముందుగా వినిపించే పేరుగా మారింది. ఎందుకంటే అక్కడ ఒక ఎయిర్‌పోర్ట్ కట్టడం కాదు, ఒక కొత్త భవిష్యత్తుని నిర్మించడం జరిగింది. మన స్టోరీని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కొన్ని సంవత్సరాల వెనకకు వెళ్ళాలి. ఉత్తరాంధ్ర అంటే మనకు గుర్తుకు వచ్చేది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకృతి అందాలు, బీచెస్, స్పోర్ట్స్, అగ్రికల్చర్, ఫిషెస్, టూరిజం, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్న ఈ ప్రాంతం ఎకనామిక్ గా స్ట్రాంగ్ పొటెన్షియల్ కలిగి ఉన్న రీజియన్. కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఎప్పుడూ డిస్కషన్ లో ఉండేది. అదే ఎయిర్ కనెక్టివిటీ. చాలా సంవత్సరాల నుండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి మెయిన్ గేట్వేగా పనిచేస్తూ వచ్చింది. లక్షల మంది ప్యాసింజర్స్ అక్కడి నుంచి ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇలాంటి సిటీస్కి ట్రావెల్ చేశారు. కానీ ఈ ఎయిర్పోర్ట్ గురించి చాలా మందికి తెలియని ఒక నిజం ఉంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్గా సివిల్ ఎయిర్పోర్ట్ కాదు. అది ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ డాగా ఎయిర్ స్టేషన్లో ఆపరేట్ అయ్యే సివిల్ ఎన్క్లేవ్ ఎయిర్పోర్ట్. అంటే మిలిటరీ ఆపరేషన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సివిల్ ఫ్లైట్స్ కూడా మిలిటరీ షెడ్యూల్స్ని కన్సిడర్ చేసి ఆపరేట్ అవ్వాలి. ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఒక మాట చెప్పారు, ఈ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ నీడ్స్ని మేనేజ్ చేయలేదు. కానీ ఫ్యూచర్లో ప్యాసింజర్ ట్రాఫిక్ ఇంకా పెరిగితే అన్లిమిటెడ్ ఎక్స్పెన్షన్ చేయడం ఈజీ కాదు. ఆ మాట అప్పట్లో చాలా మందికి పెద్ద ఇష్యూలాగా అనిపించకపోవచ్చు. కానీ డెవలప్మెంట్ లాంగ్ టర్మ్గా ఆలోచించే ప్లానర్స్కి అది ఒక వార్నింగ్ లాగా కనిపించింది. తర్వాత 2014 వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత పెద్ద టర్నింగ్ పాయింట్లో ఒకటి. స్టేట్ బైఫర్కేషన్ జరిగింది. హైదరాబాద్ కొత్త ఆంధ్రప్రదేశ్లో ఉండకపోవడం వల్ల స్టేట్ మొత్తం ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త క్యాపిటల్, కొత్త ఇండస్ట్రీస్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ప్రతి అంశం మీద ఫోకస్ పెరిగింది. గవర్నమెంట్ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగింది. రానున్న 30 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్రకి ఒక డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం ఉందా అని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కోవడానికి చాలా మంది ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్, ప్లానర్స్ సర్వే స్టార్ట్ చేశారు. మ్యాప్స్ ఓపెన్ చేశారు, శాటిలైట్ ఇమేజెస్ని స్టడీ చేశారు, రోడ్ కనెక్టివిటీని అనాలిసిస్ చేశారు, ఫ్యూచర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని కంపేర్ చేశారు, ప్రతి లొకేషన్కి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ని ఎవాల్యూట్ చేశారు. ఆ ప్రాసెస్లో ఒక లొకేషన్ మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చింది. అదే భోగాపురం. నేషనల్ హైవే 16కి దగ్గరగా, విశాఖపట్నంకి యాక్సెసిబుల్ డిస్టెన్స్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్కి కన్వీనియంట్ లొకేషన్, ఫ్యూచర్ ఎక్స్పెన్షన్కి సరిపోయేంత విస్తీర్ణం, ఏవియేషన్ ప్లానింగ్కి అనుకూలమైన భూమి. ఆ రోజు ఆ ఒక్క ఫైల్ మీద రాసిన భోగాపురం అనే పేరు తర్వాత ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్గా మారబోతుందని అప్పుడు చాలా మందికి తెలియదు. కానీ ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేయడం ఒక బిగినింగ్ మాత్రమే. నిజమైన జర్నీ అప్పుడే మొదలైంది. ముందు అప్రూవల్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ క్లియరెన్స్ కావాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి, ఫైనాన్షియల్ మాడ్యూల్ ఫైనల్ చేయాలి, ప్రైవేట్ డెవలపర్స్ని సెలెక్ట్ చేయాలి, మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కోసం అవసరమైన 1000 ఎకరాల భూమిని ఎక్వైర్ చేయాలి. ఎయిర్పోర్ట్ అంటే ఒక్క టెర్మినల్ బిల్డింగ్ మాత్రమే కాదు. రన్వే ఉంటుంది, ట్యాక్సీవే ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఉంటుంది, కార్గో టెర్మినల్ ఉంటుంది, ఫైర్ స్టేషన్స్ ఉంటాయి, ఫ్యూల్ ఫామ్ ఉంటుంది, ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం రిజర్వ్ ల్యాండ్ ఉంటుంది. అందుకే ఎయిర్పోర్ట్కి చాలా పెద్ద ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయ్యాక కొంతమంది ఫార్మర్స్ కాంపన్సేషన్ యాక్సెప్ట్ చేశారు. మరి కొంతమంది ఫార్మర్స్ తమ భూమి, జీవనోపాధి, భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్రొటెస్ట్స్ జరిగాయి, కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చాయి. ప్రతి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో ఉండే ఛాలెంజెస్ ఇక్కడ కూడా కనిపించాయి. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తుంది, భోగాపురమైన డ్రీమ్ ఆగలేదు. 2015 సంవత్సరం భోగాపురం ప్రాజెక్ట్కి ఒక కొత్త ఆశ కనిపించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ ఫీజిబిలిటీని పరిశీలించి ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ అప్రూవల్ పేపర్ మీద ఒక సిగ్నేచర్లా కనిపించిన ఉత్తరాంధ్ర ప్రజలకి అదొక కొత్త నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక ప్రపోజల్ కాదు, రియాలిటీ వైపు నడుస్తున్న ప్రాజెక్ట్. ఆ రోజుల్లో భోగాపురం అనే పేరు మీడియాలో ఎక్కువగా వినిపించడం స్టార్ట్ అయింది. కొంతమంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మన ఏరియా డెవలప్ అవుతుందని అనుకున్నారు, ఇంకొంతమంది మన భూములు ఏమవుతుందని ఆందోళన చెందారు. రెండు నిజమైన ఎమోషన్స్. ఒక పక్క డెవలప్మెంట్ మీద ఆశ, ఇంకో పక్క భూముల మీద మమకారం. గవర్నమెంట్ అఫీషియల్స్ విలేజ్కి తిరిగి సర్వే వర్క్ స్టార్ట్ చేశారు. ఇంజనీర్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఫీల్డ్స్లో కనిపించడం, ల్యాండ్ బౌండరీస్ ఐడెంటిఫై చేయడం, మ్యాప్స్ ప్రిపేర్ చేయడం, కాంపెన్సేషన్ ప్రాసెస్ ప్లాన్ చేయడం. ప్రతిరోజు భోగాపురంలో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉండేది. 2016లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఎయిర్పోర్ట్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్ ఇండియాలో ఆల్రెడీ సక్సెస్ అయ్యింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి ప్రాజెక్ట్స్లో ప్రైవేట్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్ ప్రూవ్ చేశాయి. అందుకే భోగాపురం కోసం కూడా అదే మోడల్ని ఫాలో చేయాలని డిసైడ్ చేశారు.
కానీ ఎయిర్పోర్ట్ కట్టడం అంటే ఒక కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేయడంతో అయిపోదు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కంపల్సరీ. రన్వే వల్ల సరౌండింగ్ ఎకో సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుందా, వాటర్ రిసోర్సెస్ మీద ఇంపాక్ట్ ఏంటి, కోస్టల్ రీజన్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఏంటి, ఇలాంటి ప్రతి అంశం డీటెయిల్గా ఎగ్జామిన్ చేశారు. చాలా నెలల పరిశీలన తర్వాత ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లభించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి మేజర్ పర్మిషన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. 2019 ఫిబ్రవరి 14 భోగాపురం చరిత్రలో మర్చిపోలేని రోజు. పెద్ద స్టేజ్, వేల మంది ప్రజలు, అఫీషియల్స్, లీడర్స్, మీడియా. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ స్టోన్ సెరమనీ గ్రాండ్గా జరిగింది. ఆ సమయంలో చాలా మంది ఒక మాట చెప్పారు: కొన్ని సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తారని. ఆ మాట విన్నప్పుడు అక్కడ ఉన్న చాలా మంది కళల్లో కొత్త కళ కనిపించింది. కొన్ని జీవితంలో లాగానే ఈ ప్రాజెక్ట్ జర్నీలో కూడా అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఉంది. కొన్ని నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. గవర్నమెంట్ మారింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గవర్నమెంట్ మారిన ప్రతిసారి పెద్ద ప్రాజెక్ట్ రివ్యూ చేయడం సహజం. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కూడా రివ్యూకి వెళ్ళింది. అప్పుడు సోషల్ మీడియాలో ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయిందని, ప్రాజెక్ట్ ఆగిపోయిందని, భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావట్లేదని. ఇలాంటి మెసేజెస్ సర్క్యులేట్ అయ్యాయి. కానీ నిజం వేరు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదు. గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని మళ్ళీ రివ్యూ చేసింది. ఫైనాన్షియల్ మాడ్యూల్, అగ్రిమెంట్స్, ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అన్నీ పరిశీలించి ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఒక కంపెనీ పేరు భోగాపురం స్టోరీలో పర్మనెంట్గా చేరిపోయింది. అదే జిఎంఆర్. ఇండియాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఢిల్లీ ఇలాంటి వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసిన జిఎంఆర్ గ్రూప్ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలపర్ గా ముందుకు వచ్చింది. ఇది ప్రాజెక్ట్ హిస్టరీలో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు భోగాపురం డ్రీమ్ కి ఎక్స్పీరియన్స్ కలిసింది. కానీ విధి ఇంకో పరీక్ష కూడా పెట్టింది. 2020 ప్రపంచం మొత్తం COVID-19 పాండమిక్ తో ఆగిపోయింది. ఫ్లైట్స్ నిలిచిపోయాయి, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ స్లో అయ్యాయి, లేబర్ మూవ్మెంట్ ఆగింది, సప్లై చైన్ డిస్టర్బ్ అయింది. భోగాపురం ప్రాజెక్ట్ కూడా ఆ ఎఫెక్ట్ ని ఫేస్ చేసింది. కొన్ని నెలల వరకు ఎక్స్పెక్టెడ్ స్పీడ్ లో జరగలేదు. కానీ ప్లానింగ్ ఆగలేదు, డిజైన్ ఆగలేదు, డ్రీమ్ ఆగలేదు. పాండమిక్ తర్వాత మళ్ళీ సైట్స్ లో మిషనరీ సౌండ్ వినిపించడం స్టార్ట్ అయింది. భోగాపురం భూములకి మళ్ళీ కొత్త జీవితం పొందడం మొదలైంది. అప్పటి వరకు మ్యాప్స్ మీద ఉన్న రన్వే ఇప్పుడు నిజంగా భూమి మీద కనిపించడం ప్రారంభమైంది. 2023 భోగాపురంలో అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల నుండి పేపర్ మీద ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు రియల్ కన్స్ట్రక్షన్ సైట్ గా మారింది. ప్రతిరోజు 100 ట్రక్స్, బుల్డోజర్స్, కన్స్ట్రక్షన్ బ్యాచ్ ప్లాంట్స్, థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్. టార్గెట్ ఒక్కటే: భోగాపురం ఎయిర్పోర్ట్ ని రికార్డ్ టైంలో కంప్లీట్ చేయాలి. ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అంటే మనం బయట నుండి చూసేది ఒక టెర్మినల్ బిల్డింగ్ మాత్రమే. కానీ బిల్డింగ్ కింద ఎంత ఇంజనీరింగ్ ఉంటుందో చాలా మందికి తెలియదు. ముందుగా భూమిని లెవెల్ చేయాలి, లక్షల క్యూబిక్ మీటర్ల సాయిల్ ని రిమూవ్ చేయాలి, గ్రౌండ్ స్ట్రెంత్ ని టెస్ట్ చేయాలి, హెవీ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ వెయిట్ ని తట్టుకునే విధంగా రన్వే ఫౌండేషన్ ప్రిపేర్ చేయాలి. తరువాత డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్, ఫ్యూయల్ పైప్ లైన్స్, కమ్యూనికేషన్ కేబుల్స్, నావిగేషన్ ఎక్విప్మెంట్ ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ ఏవియేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇన్స్టాల్ చేయాలి. రన్వే మీద 100 టన్స్ వెయిట్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ గంటకి 250 నుండి 300 కిలోమీటర్ల స్పీడ్తో ల్యాండ్ అవుతుంది. కాబట్టి రన్వే కన్స్ట్రక్షన్లో 1 సెంటీమీటర్ డిఫరెన్స్ కూడా ఏవియేషన్ స్టాండర్డ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ప్రతి లేయర్ని ఇంజనీర్స్ రిపీటెడ్గా ఇన్స్పెక్షన్ చేస్తారు, క్వాలిటీ టెస్ట్ చేస్తారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఫాలో చేస్తారు. మెల్లగా భోగాపురం స్కైలైన్ మారడం మొదలైంది. దూరం నుంచి చూస్తే ఒక పెద్ద స్టీల్ స్ట్రక్చర్ కనిపించింది. అదే ఫ్యూచర్ ప్యాసింజర్ టెర్మినల్. ప్రతి ప్యాసింజర్ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ చూసేది అదే బిల్డింగ్. అందుకే టెర్మినల్ని కేవలం బ్యూటిఫుల్గా కాకుండా ఫంక్షనల్గా కూడా డిజైన్ చేశారు. నేచురల్ లైట్ ఎక్కువ ఉండేలా, ప్యాసింజర్స్ ఈజీగా మూవ్మెంట్ చేసేలా, ఫ్యూచర్ ఎక్స్పెన్షన్కి స్కోప్ ఉండేలా డిజైన్ ప్రిపేర్ చేశారు. ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫేజ్లో ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీతో ప్లాన్ చేశారు. కానీ ప్లానర్స్ ఇక్కడే ఆగలేదు. ఫ్యూచర్లో ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగితే ఈ ఎయిర్పోర్ట్ని 4 కోట్ల ప్యాసింజర్ కెపాసిటీ వరకు ఎక్స్పెండ్ చేయగలిగే విధంగా మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అంటే భోగాపురాన్ని కేవలం ప్రజెంట్ కోసమే కాదు, నెక్స్ట్ 30 to 40 ఇయర్స్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. రన్వే కూడా ఆర్డినరీ రన్వే కాదు, దాదాపు 3.8 కిలోమీటర్స్ పొడవు ఉన్న రన్వే. వైడ్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్ కూడా అనుకూలంగా డిజైన్ చేశారు. అంటే భవిష్యత్తులో లాంగ్ డిస్టెన్స్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఎయిర్పోర్ట్స్ అంటే ప్యాసింజర్స్ మాత్రమే కాదు, కార్గో కూడా అంతే ఇంపార్టెంట్. నార్త్ ఆంధ్ర సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్, కాష్యూ, ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్, మెరైన్ ప్రోడక్ట్స్ వీటిని ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఫాస్ట్గా పంపించడానికి డెడికేటెడ్ కార్గో ఫెసిలిటీస్ని ప్లాన్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల ట్రావెల్ మాత్రమే కాకుండా బిజినెస్ స్పీడ్ కూడా పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ భావించారు. కన్స్ట్రక్షన్ స్పీడ్ చూసి ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయడం చాలా కష్టం. ప్రతిరోజు భోగాపురంలో ఒక కొత్త స్ట్రక్చర్ రెడీ అవుతుంది. నిన్న సాయిల్ ఉన్న ప్లేస్లో ఇవాళ కన్స్ట్రక్షన్ ఉంటుంది, నిన్న పిల్లర్ ఉన్న ప్లేస్లో ఇవాళ రూఫ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ అనేది మెల్లగా కళల నుండి నిజంగా మారుతుంది.
కానీ ఒక ఎయిర్పోర్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యిందంటే ఫ్లైట్స్ వెంటనే స్టార్ట్ అవ్వవు. ఏవియేషన్లో సేఫ్టీ అనేది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అంశం. ప్రతి లైట్, ప్రతి నావిగేషన్ సిస్టమ్, ప్రతి కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ప్రతి ఎమర్జెన్సీ ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయో లేవో ప్రూవ్ చేయాలి. ఒక ముఖ్యమైన రోజు వచ్చింది, అదే వ్యాలిడేషన్ ఫ్లైట్. ఆ రోజు భోగాపురం రన్వే మీద ఒక ఎయిర్ క్రాఫ్ట్ టచ్ చేసిన క్షణం. వ్యాలిడేషన్ ఫ్లైట్ అంటే ప్యాసింజర్స్ని తీసుకుని వచ్చే కమర్షియల్ ఫ్లైట్ కాదు. ఇది ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ రెడీనెస్ని టెస్ట్ చేయడానికి జరిగే అత్యంత ముఖ్యమైన ప్రాసెస్. రన్వే స్ట్రెంత్ కరెక్ట్గా ఉందా, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఎలా వర్క్ చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ యాక్యురేట్గా సిగ్నల్స్ ఇస్తున్నాయా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ క్లియర్గా ఉందా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నాయి, ఇలా ప్రతి అంశం డీటెయిల్గా వెరిఫై చేస్తారు. ఏవియేషన్ ఇండస్ట్రీలో ఒక మాట ఉంది, ఎయిర్పోర్ట్ని బిల్డ్ చేయడం ఒక అచీవ్మెంట్, కానీ దాన్ని సేఫ్లీ ఆపరేట్ చేయడం ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రెస్పాన్సిబిలిటీకి రెడీ అని వ్యాలిడేషన్ ఫ్లైట్ ప్రూవ్ చేసింది. వ్యాలిడేషన్ సక్సెస్ తర్వాత ఎయిర్పోర్ట్లో ఫైనల్ ఫినిషింగ్ వర్క్ స్పీడ్గా కంప్లీట్ అయ్యాయి. టెర్మినల్ బిల్డింగ్లో గ్లాస్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేశారు, చెక్ ఇన్ కౌంటర్స్ రెడీ అయ్యాయి, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ టెస్టింగ్ కంప్లీట్ అయ్యింది, సెక్యూరిటీ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశారు, ప్యాసింజర్ వెయిటింగ్ లాంజ్ ఫైనల్ లుక్ పొందింది, డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్, బోర్డింగ్ గేట్స్, ఇమిగ్రేషన్ కౌంటర్స్, కస్టమ్స్ ఏరియా ఒక్కొక్కటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం రెడీ అయ్యాయి. బయట నుండి ఎయిర్పోర్ట్ని చూస్తే ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళిన ప్రతి ప్యాసింజర్కి తెలియని విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది ఒక స్మాల్ సిటీ. ఎలక్ట్రికల్ బ్యాకప్ సిస్టమ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫైర్ స్టేషన్స్, ఫ్యూయల్ స్టోరేజ్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్, వెదర్ మానిటరింగ్ ఎక్విప్మెంట్, ఏవియేషన్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్, ఇవన్నీ కలిసి ఒక ఎయిర్పోర్ట్ని 24 hours యాక్టివ్గా ఉంచుతాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ని డిజైన్ చేసినప్పుడు ఇంజనీర్స్ ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోలేదు, ఇది ఈ రోజు కోసం కాదు, రేపటి జనరేషన్ కోసమని. అందుకే ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫేజ్లో 60 lakhs ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీతో బిల్డ్ చేసిన ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. ఫ్యూచర్లో ప్యాసింజర్ ట్రాఫిక్ పెరిగినా ఎయిర్పోర్ట్ని స్టేజ్ బై స్టేజ్ ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉండేలా డిజైన్ చేశారు. ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతున్న కొద్దీ ఉత్తరాంధ్రలో ఎగ్జైట్మెంట్ పెరిగింది. హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్, లాజిస్టిక్ బిజినెస్ అందరూ భోగాపురం వైపు చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఫ్లైట్స్ మాత్రమే రావు, ఆపరేషన్స్ కూడా వస్తాయి. ఒక ఎంటర్ప్రినర్కి కొత్త బిజినెస్ కనిపిస్తుంది, ఒక స్టూడెంట్కి వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది, ఒక ఎక్స్పోర్టర్కి ఇంటర్నేషనల్ మార్కెట్ దగ్గర అవుతుంది, ఒక టూరిస్ట్కి ఉత్తరాంధ్ర అందాలు చేరువవుతాయి. ఎయిర్పోర్ట్ రన్వే మీద ల్యాండ్ అయ్యే ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కేవలం ప్యాసింజర్స్ని కాదు, ఇన్వెస్ట్మెంట్స్ని, ఎంప్లాయ్మెంట్ని, డెవలప్మెంట్ని కూడా తీసుకొస్తుంది. హిస్టరీని చూస్తే ఒక ప్రతి పెద్ద సిటీ గ్రోత్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, స్ట్రాంగ్ కనెక్టివిటీ. రోడ్స్ వచ్చాయి, రైల్వేస్ వచ్చాయి, పోర్ట్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఏవియేషన్ ఏరాలో ఎయిర్పోర్ట్స్ కూడా అదే రోల్ ప్లే చేస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ సక్సెస్ని కేవలం ఒక బిల్డింగ్ కంప్లీషన్గా చూడడం తప్పు, అది ఒక జనరేషన్ కోసం క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలామంది మైండ్లో కామన్ డౌట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చాక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ క్లోజ్ అవుతుందా అని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ముందు ఏవియేషన్ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుందో కొంచెం అర్థం చేసుకోవాలి. ప్రతి ఎయిర్పోర్ట్కి ఒక పర్పస్ ఉంటుంది. కొన్ని ఎయిర్పోర్ట్స్ మిలిటరీ ఆపరేషన్స్ కోసం, కొన్ని డొమెస్టిక్ కనెక్టివిటీ కోసం, కొన్ని ఇంటర్నేషనల్ హబ్గా, మరికొన్ని కార్గో ఆపరేషన్స్ కోసం ఫేమస్ అవుతాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది ఇండియన్ నేవీ INS డ్యాగాలో ఆపరేట్ అయ్యే సివిల్ ఎన్క్లేవ్ ఎయిర్పోర్ట్. అంటే మిలిటరీ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ. సివిల్ ఏవియేషన్ ఆపరేషన్స్ కూడా ఆ ఫ్రేమ్వర్క్లో కంటిన్యూ అవుతాయి. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం ఏ లిమిట్స్ లేకుండా ఒక గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డిజైన్ చేశారు. అంటే బిగినింగ్ నుండి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసిన ఎయిర్పోర్ట్. ఒక విధంగా చెప్పాలంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మన గతం, భోగాపురం ఎయిర్పోర్ట్ మన ఫ్యూచర్. కానీ ఇది కాంపిటీషన్ స్టోరీ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవడం వల్ల విశాఖపట్నం సిటీ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అయితే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బిజినెస్ మీటింగ్స్ ఈజీ అవుతాయి, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది, టూరిజం సెక్టర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇమాజిన్ చేయండి, ఫారెన్ టూరిస్ట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో డైరెక్ట్గా భోగాపురానికి వచ్చి అక్కడి నుంచి అరకు వ్యాలీ, బొర్రా కేవ్స్, ఆర్కే బీచ్, సింహాచలం, భీమిలిపట్నం, కలింగపట్నం, శ్రీకాకుళం ఇలా ఉత్తరాంధ్ర మొత్తం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇది టూరిజం ఇండస్ట్రీకి ఒక సైలెంట్ రివల్యూషన్. అలాగే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచించండి. ఉత్తరాంధ్ర కోస్టల్ లైన్ నుంచి ప్రతిరోజు టన్స్ ఆఫ్ సీ ఫుడ్ ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర మోడర్న్ కార్గో ఫెసిలిటీస్ ఉంటే ఫస్ట్ ప్రోడక్ట్ తక్కువ టైంలో ఇంటర్నేషనల్ మార్కెట్కి చేరుతాయి. టైం సేవ్ అవుతుంది, క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్ కూడా అదే బెనిఫిట్ పొందొచ్చు. మ్యాంగోస్, కాషు, ఫ్లవర్స్, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, ఎమర్జెన్సీ షిప్మెంట్స్ ఎయిర్ కార్గో వల్ల చాలా ఫాస్ట్గా డెస్టినేషన్కి రీచ్ అవుతాయి. ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల కలలు నిజమయ్యే సమయం వచ్చింది. 2026 ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ని అధికారికంగా ప్రారంభించారు. ఆ రోజు ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక మర్చిపోలేని రోజుగా నిలిచిపోయింది.
ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి టెర్మినల్ బిల్డింగ్ లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ సంస్కృతి స్వాగతం పలుకుతుంది. ప్రతి వాల్ ఒక స్టోరీ చెప్తుంది. ప్రతి డిజైన్ మన తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ ఎయిర్పోర్ట్కి ఆంధ్ర వీరుడు, మన్యం వీరుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ద్వారా స్వతంత్రం కోసం తన ప్రాణాలు అర్పించిన మహావీరుడు సంస్కృతి చిరకాలం నిలబడుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఒక రన్వే కాదు, ఒక టెర్మినల్ బిల్డింగ్ కాదు, ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారం. ఇది లక్షల మంది యువతకి కొత్త అవకాశం. ఇది వ్యాపారానికి కొత్త గమ్యం. ఇది టూరిజంకి కొత్త ఊపిరి. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కొత్త గుర్తింపు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న కోస్టల్ విలేజ్గా ఉన్న భోగాపురం ఈరోజు భారతదేశం ఏవియేషన్ మ్యాప్లో ఒక ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో అయినా సరే ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు నిజమవ్వాలని ఆశిద్దాం. జై హింద్, జై భారత్.